ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అన్న నా వాయిస్ క్లియర్ గా ఉందన్న? క్లియర్ అచ్యుత్. ఓకే, థ్యాంక్ యూ అన్న. మరి మన వెడ్నెస్డే ప్రేయర్ మీటింగ్ ని ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. పర్లోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మరి ఈ కూడికలో ప్రభా మేమందరం ఇలా కలుసుకొని ప్రభా నీ నామమును ప్రభా మరోసారి జ్ఞాపకం చేసుకోవడానికి, అలాగే ప్రభా నీ నామమును ప్రభా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, అలాగే ప్రభా నీ యొక్క చిత్తమును తండ్రి మా జీవితంలో తెలుసుకోవడానికి, నీ వాక్యం తండ్రి మాకు వెలుగుగా ఉండడానికి మీరు ఇచ్చిన అద్భుతమైన అవకాశమును బట్టి నిశ్చయంగా తండ్రి నీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మేమందరం ప్రభా తండ్రి మరి ఈ యొక్క ఆఖరి దినాల్లో ప్రభా నీ వెలుగు చూపించే బిడ్డల్లాగా మమ్మల్ని చేయమని, మేము ఎక్కడున్నానో ప్రభా నీ నామ ఘనత కొరకు, నీ నామమును తండ్రి ఘనపరచు కొరకు మా జీవితంలో మా కుటుంబములను మా బిడ్డలను ప్రభా ఆ యొక్క జీవితంలోకి నడిపించటకు మీరే సహాయం చేయమని, ఈ కూడిక అంతయు ప్రభా మమ్మల్ని నీ పరిశుద్ధాత్మతో నింపి మీరు మాతో మాట్లాడి, మాతో తండ్రి మీరు చెప్పాలనుకున్న ప్రతి మాటల్ని వర్ధిలింప చేస్తండి. ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్ లో మమ్మల్ని దగ్గరుండి నడిపించమని మీ పాదాలు పట్టుకుంటూ, ఈ కూడిక అంతయు నీ మహిమకరంగా జరిగించమని నీ చేతికి అప్పగిస్తూ, అతి త్వరలో రాబోతున్న యేసునామమున బతిమలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఇప్పుడు దివ్యా సిస్టర్ గారు మనల్ని 2 పాటలతో నడిపిస్తారు. సాంగ్ నంబర్ 56. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్నా గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండేను, ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే తోడు నుండు నంటివి, తోడు నుండు నంటివి. ఓ యేసు నీ ప్రేమ మరణాంధకారములో నే సంచరించినను, నిరతామెసునాదు కాపరివైయుందును, కరమునిచ్చి నన్ను గాయుచు నడుపును కరుణాగల ప్రభువు, కరుణాగల ప్రభువు. ఓ యేసు నీ ప్రేమ కొదువులెన్నియున్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక బయలులో పరుండజేయును, భోజన జలముతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు, నాతో నుండు యేసు. ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను,
సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గొప్పది. సాంగ్ నంబర్ 45. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు. నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నీ రూపము నాలో నిర్మించియున్నావు. నీ పోలికలోనే నివసించుచున్నాను. నీవు నన్ను ఎన్నుకొన్నావు, నీ కొరకే నీ కృపలో. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు. నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు. నన్ను నీలో చూచుకొన్నావు, నన్ను దాచియుంచావు. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలో. నీ సంపద నాలో, నా సంతసము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే.
నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇప్పుడు విజయ్ కుమార్ అన్న ఫస్ట్ షేరింగ్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన ధ్యానాంశంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం చివరికి వస్తాము. అందులో మొదటగా మనం గత వారం చూసిన దాన్నే కంక్లూడ్ చేస్తున్నారు. ఏంటంటే, రాజు తన కుమారుడి పెండ్లి విందుకి పిలిపించినప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి మాత్రం ఆ పెండ్లి వస్త్రాన్ని ధరించుకోకుండా వస్తాడు. ఈ పెండ్లి వస్త్రం అనేది దేనికి సూచనగా ఉందంటే, దేవుడు మనకిచ్చే నీతికి సూచనగా ఉంది. ఆ వస్త్రాన్ని ధరించకుండా పెండ్లికి విందుకు హాజరైన వాళ్ళు ఎవరంటే, తమ సొంత నీతితో స్వనీతిని ఆధారం చేసుకొని అక్కడికొచ్చినట్టు, అంటే పరలోక రాజ్యానికి రావడానికి ట్రై చేసినట్టు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని ఎదుట నిలబడాలంటే కేవలం ఆహ్వానం ఉంటే, అంటే ఆహ్వానం అంటే ఇక్కడ ఏంటి, మన గత పాపాలన్నీ క్షమించబడితే మాత్రమే కాదు గానీ, మన తర్వాత జీవితం, అంటే పాపాలు క్షమించబడిన తర్వాత జీవితంలో మనం మన సొంత నీతిని కాక యేసుక్రీస్తు యొక్క నీతిని ధరించుకొని ఉండాలి. అయితే ఇక్కడ నేను నేర్చుకున్న ఈ ధ్యానంలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆహ్, ఆ పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు నీతిని ధరించుకున్న వాళ్ళే అక్కడుంటారు దేవుని సన్నిధిలో. అప్పుడు వాళ్ళ సీనియారిటీతో సంబంధం లేకుండా ఎంత గొప్ప దైవజనుడైనా, అలాగే ఒక నార్మల్ సేవకుడైనా, నిన్ననే మారుమనసు పొందిన వాడైనా, సో వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం 0. అంటే ఇద్దరు ఒకేలా కనిపిస్తారు దేవుని దృష్టిలో. సో ఇక్కడ నేను నేర్చుకున్నదేంటంటే, నేను 10 ఏళ్ల నుంచి దేవునిలో ఉన్నాను. ఒక తమ్ముడు నిన్ననే మారుమనసు పొందాడు. కాబట్టి అతనితో నన్ను పోల్చుకోవడం అనే దాన్ని నేనెక్కడైనా చిన్నగా ఫీల్ అవుతానేమో. అది 10 ఏళ్లలో డిఫరెన్స్ తెలీదు గానీ, ఒక 40 ఏళ్ల క్రైస్తవుడిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా 40 ఏళ్ల క్రైస్తవుడికి ఒక అహం వస్తదనుకుంటా. నేను రీసెంట్‌గా వేరే ఆర్గనైజేషన్‌లో ఒక విషయాన్ని విన్నాను. ఈ 30 ఏళ్ల సర్వీసు 30 ఏళ్ల నేను దేవుని సేవ చేశాను. ఇలాంటి ఎంతో కష్టపడ్డాం. దీనికోసం ఎంతో వెల చెల్లించాము. అలాంటి మాకు ఇలాంటి ట్రీట్‌మెంటా అని చెప్పేసేసి ఒకాయన బాధపడడం గురించి విన్నాను. సో, దాని నుంచి నేను నేర్చుకున్నదేంటంటే, నేను ఎంతకాలం సేవ చేసినప్పటికిని దేవుని దృష్టిలో ఆయన బిడ్డలందరూ ఒకటే. కాబట్టి నేను ఎప్పటికీ ఇలాంటి ఫీలింగ్ కలిగి ఉండకూడదు. ఒక చోట వాక్యంలో కూడా ఉంటది. ఏంటంటే, మనం ఎంత సేవ చేసినా, చేసిన తర్వాత దేవునికి చెప్పాల్సిందేంటంటే, నేను చేయవలసిందే చేశాను. నిజానికి దేవుడు నాకు ఆయన సేవ చేయడానికి అవకాశం ఇచ్చాడు అంతే. అదే చాలా గొప్ప. ఆయన రక్షించుకున్నాడు. అదే చాలా గొప్ప. ఆయన సేవ చేయడం అనేది ఇంకా గొప్ప. అది ఆయనకి చేయడం. అంతేగాని దాన్ని నేను పర్సనల్‌గా అదొక గొప్పతనంగా నేను తీసుకోకూడదు. సో, ఎవరికంటే కూడా నేను గొప్ప అనే ఫీలింగ్ నాలో ఉండకూడదు. అది వయసుని బట్టో, లేకపోతే దేవునిలో ఉన్న సమయాన్ని, అనుభవాన్ని బట్టో అది రాకూడదు. ఇది నేను నేర్చుకున్నాను. మన సంఘంలో వయసులో పెద్దవాళ్ళని దగ్గర కూడా ఈ విషయాన్ని నేను చూసాను. ఏంటంటే, చాలామంది వాళ్ళ వయసుని బట్టి, అలాగే వాళ్ళ సంఘ పరిచర్యను బట్టి కూడా ఎవరు గర్వించరు. చిన్న చిన్న వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మనలో యవనస్తులమైన ఉన్నవాళ్ళం కూడా మన వయసు పెరిగేటప్పుడు కూడా మనం ఇలాంటి ఆలోచనతోనే ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఆహ్, ఏ ధర్మశాస్త్రం కల్లా ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. మొత్తం ధర్మశాస్త్రాన్ని 2 ఆజ్ఞల్లో క్రోడీకరించి చెప్తారు యేసయ్య. నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని సేవింపవలెననేదే. అదొకటిని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ రెండిట్లోనే మొత్తం ధర్మశాస్త్రం ఉందంటారు. నిజమే. ఆహ్, మనిషి
మారు మనసు పొందిన తర్వాత కూడా వెనక్కి దిగజారిపోవడానికి కారణం ఏంటి అంటే ఇదే. ఏంటంటే ప్రభువుని పూర్ణ మనసుతో ప్రేమించలేకపోవడం. మనకి సత్యం తెలుసు. చివరికి మిగిలేది పరలోకం ఒక్కటే. అందులో ఉన్నవాళ్ళే దేవునితో శాశ్వతంగా ఉంటారని మనకు తెలుసు కాబట్టి మనకు దేవుడు కావాలి. అట్ ద సేమ్ టైమ్ మనం ఈ లోకాన్ని మన పాత స్వభావాన్ని మార్చుకోలేక మనం దాన్ని కూడా ప్రేమిస్తూ ఉంటాం. కాదు. మనం ఏం చేయాలి అంటే పూర్తిగా దీన్ని విడిచిపెట్టి దేవున్ని మాత్రమే ప్రేమించాలి. అలా ప్రేమించలేనప్పుడు దేవున్ని మాత్రమే ప్రేమించలేన వాళ్ళే పదే పదే పాపంలో పడిపోతా ఉంటారు. పదే పదే అదే పాపంలో పడడం, అదే పాపంలో పడడం. ఇది కారణం ఏంటంటే మనం పరిపూర్ణంగా దేవుడిని ప్రేమించలేకపోవడం. సో, ఈ విషయమై దేవుడిని మనం ఖచ్చితంగా అడగాలి. ఆయన్ని ప్రేమించటానికి సహాయం చేయమని. ఆయన్ని ప్రేమిస్తే ఖచ్చితంగా మనం ఆయన ఆజ్ఞలు గైకొంటాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ అన్న. మరి నేను ఇవాళ నేర్చుకున్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది మొదటిగా ఏంటంటే గనక మొదటిగా ఒకటి యేసుక్రీస్తు ప్రభువారిని నీతిగా ధరించుకోవటం అనే విషయంలో నాకు గాడ్ చెప్పిన ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే గనక ఆ ఒకటి అక్కడ ఏమని ఉంటదంటే అందరూ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చు వస్త్రమును ధరించుకున్నప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా అంటే లోపల చూస్తే డ్రెస్ ఎంత పాపంతో నిండిపోయి ఉన్నా అందరూ అక్కడ ఒకలాగే కనిపిస్తారంట. మరి పరలోకంలో కూడా చూస్తే గనుక అందరూ కలిసి ఏక గీతంతో పాడతారు అని ఉంటది. అంటే అందరూ కలిసి న్యూ సాంగ్ పాడతారు. అంటే అందరూ వన్ పర్సన్ అని చెప్పి చెప్పబడుతది. మరి ఇది విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే గనక మనము ఎంత స్పిరిచువల్ అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ దేవుళ్ళో ఉన్నాము అని ఎలా తెలుస్తది? అంటే నిజంగా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా? మనం ఆత్మీయ స్థితిలో అంటే న్యూ టెస్టమెంట్‌లో లేదు అంటే కొత్త నిబంధన జీవితం మనలో నెరవేరుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక ఫస్ట్ థింగ్ నాకు గాడ్ చూపించిందేంటంటే ఎవ్వరిని తక్కువగా చూడొద్దు. అంటే ఇఫ్ యూ ఆర్ సీయింగ్ అంటే వేరే అపోజిట్ పర్సన్‌ని గనక నువ్వు తక్కువ చూపుతో చూస్తున్నావు అంటే నీలో నిజమైన స్పిరిచువాలిటీ లేదు. అంటే వాళ్ళు ఎలాంటి బిలీవర్ అయినా సరే. ఇంకా చెప్పాలి అంటే దేవుడు నాకు ఇంకా చెప్పిన మాట ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ ఆర్ డిస్పైజింగ్ అదర్ పీపుల్ ఆల్సో అంటే వేరే రిలీజియస్ పీపుల్‌ని ఇంకా చెప్పాలంటే వేరే సంఘస్థుల్ని కూడా కాదు. అంటే వేరే డినామినేషన్‌లో ఉన్న క్రైస్తవుల్ని మాత్రమే కాదు. ఇంకా వేరే రిలీజియన్ వాళ్ళని కూడా నువ్వు డిస్పైజ్ చేస్తున్నావు. అంటే వాళ్ళని తక్కువగా చూస్తున్నావు. వాళ్ళని నువ్వు అంటే ఇంక చెప్పాలి అంటే తెలుగు భాషలో నాకెలా చెప్పాలో తెలియట్లేదు. ఇంగ్లీష్‌లో అయితే డిస్పైజ్ అంటే ఏంటంటే వాళ్ళని తక్కువగా చూడటము, ఇంకా హీనంగా చూడటము, వీళ్ళకి దేవుడు తెలీదు అన్ని అలాంటి ఆలోచన నీ హృదయంలో ఉంది అంటే గనక ఇంకా చెప్పాలి అంటే నువ్వు ఇంకా నీతి వస్త్రం ధరించుకోలేదు అని అర్థం. నీతి వస్త్రం ధరించుకోవడం అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండడం. ఎవరైతే క్రీస్తు ప్రభువారిని కలిగి ఉంటారో ఆయన ఎలాగైతే గనక మరి సిన్నర్స్‌ని ఆయన ఎప్పుడు సిన్నర్స్‌ని డౌన్ డౌన్ టు అంటే హీనంగా కానీ, వేరేలా కానీ చూడలేదు. ఈవెన్ అక్కడ చూస్తున్న యూదులు అలా చూసారేమో కానీ ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన ఇంకా కుష్ఠరోగుల్ని దగ్గర తీసుకొని స్వస్థత పరిచాడు. పాపులతో కూర్చొని భోజనం చేశాడు. ఆయన పాపాన్ని గాని, కుష్ఠరోగాన్ని అంటే ఏటిని ఎంకరేజ్ చేయలేదు కానీ, ఆయన ఎవ్వరిని కూడా తక్కువగా చూడలేదు. ఇవాళ గనక మన జీవితంలో మనం గనక ఎవరినైనా తక్కువగా చూస్తున్నాము, ఇంకోళ్ళని డిస్పైజ్ చేస్తున్నాము అంటే గనక దేవుడు నాకు చెప్పిందేంటంటే, నువ్వు ఇంకా న్యూ కవెనెంట్ లైఫ్‌లోకి రాలేదు. ఇంకోటి ఏంటంటే గనక నీలో నా యొక్క వస్త్రము నువ్వు ధరించుకోలేదు. అంటే నన్ను కలిగి నువ్వు లేవు. నువ్వేంటంటే పాపమనే నా పాపాలు క్షమించబడ్డాయి అనే ఉన్నావు కానీ, ఆ నీతి వస్త్రం ధరించుకొని నువ్వు లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని ధరించుకున్న వాళ్ళు దినదినము ఎలా అవుతారంటే యేసుక్రీస్తు ప్రభువారి వలె మారతారండి. మనం మారాము అంటే మనలో ఫస్ట్ ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటంటే, మనం ఎవ్వరిని కూడా తక్కువగా చూడము. ఈవెన్ వేరే వాళ్ళని కూడా. ఈవెన్ మన చర్చ్‌లోనే మాత్రమే కాదు, మనం ప్రతిరోజు ఎదగాలి. మన చర్చ్‌లో ఎవరినైనా బిలీవర్స్‌ని మనం తక్కువగా చూస్తున్నామంటే మనం ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు లేం. మన చర్చ్‌లో కాకుండా మనం నెక్స్ట్ అదర్ డినామినేషన్ వేరే వాళ్ళు మనలాగా సత్యం తెలియని వాళ్ళు ఎవరైనా కనపడుతున్న వాళ్ళని మనం తక్కువగా చూస్తున్నామంటే మనం ఇంకా న్యూ కవెనెంట్‌లో లేం. అక్కడ మాత్రమే కాదు ఇంకా మనం చూడాలి. వేరే ఇంకా దేవుడిని తెలుసుకొని వాళ్ళు ఎవరైనా ఇంకా అన్యులున్నారు. లేదు ఎవరైనా సిన్నర్స్
వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని కూడా మనం తక్కువగా చూస్తున్నాం అంటే మనం ఇంకా న్యూ కవెనెంట్ లోకి ఎంటర్ అవ్వలేదు. ఎందుకు అంటే గనుక ఒక్కటే దేవుడు చెప్తాడు, మనం రక్షణలోకి వచ్చింది కేవలం ఆయన కృప వల్ల మాత్రమే. ఏంటంటే ఆ నీతి వస్త్రాన్ని మనం తీసేస్తే మనం ఎంత పాపాత్ములమో వాళ్ళు ఎంత పాపాత్ములైనా మనం కూడా అంతే పాపాత్ములం. కానీ మనం యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్నాం కాబట్టి మనం ఈరోజు నీతిమంతులం. అది గాడ్ నాకు చెప్పారు. ఏంటంటే నువ్వు కూడా అంతే సిన్నర్, బట్ యు ఆర్ సేవ్డ్ త్రూ గ్రేస్ ఆఫ్ గాడ్. నా గ్రేస్ వల్ల నువ్వు రక్షణ పొందావు. అంతేగాని నీకు వాళ్ళకి వ్యత్యాసం ఏమీ లేదు. కేవలం వ్యత్యాసం ఏంటంటే నా కృప మాత్రమే. అదొకటి నేను బాగా ప్రామినెంట్ గా తెలుసుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు పరిసయ్యులు ఏం చేస్తారంటే హెరోదీయులను పంపిస్తారు యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి. అక్కడ హెరోదీయుల మాట చూసినప్పుడు ఏంటంటే హెరోదీయులు మొదట ఆయన శోధించేటప్పుడు మొదట కొన్ని మాటలు మాట్లాడతారు. ఏమంటే నువ్వు మంచి బోధకుడివి, నువ్వే నిజమైన టీచర్వి, నీ దగ్గర సత్యం ఉంది, నువ్వు కరెక్ట్ గా టీచ్ చేస్తావు, నువ్వు కరెక్ట్ గా చెప్తావు అని చెప్పి ఒక ఫ్లాటరీ వర్డ్స్ అంటే ఏంటంటే ఒక మోసకరమైన మాటలతో మొదలు పెడతారు వాళ్ళు. ఇలా చూసినప్పుడు నిజంగా నాకు అనిపించింది, వాళ్ళు ఎలాగైతే మాట్లాడుతున్నారో నేను దాన్ని దేనికి కంపేర్ చేసుకున్నా అంటే నా ప్రార్థనా జీవితానికి. వాళ్ళు దేవుడితో ఎలా స్టార్ట్ చేస్తున్నారు యేసయ్యతో అంటే వాళ్ళ ఫ్లాటరీ వర్డ్స్ తోటి. అంటే ఏదో పైన మెరుపు కలిగిన మాటలు. నిజంగా వాళ్ళ హృదయంలో ఏమీ లేదు. ఎందుకు అంటే వాళ్ళ హృదయంలో నిజంగా యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అంటే గనుక వాళ్ళ హెరోదియన్స్ అంతా వదిలేసి ఆయన వెంబడిస్తారు. ఆయన వెంబడించడానికి రాలే వీళ్ళు. ఆయన్ని ట్రాప్ చేద్దామని వచ్చారు వీళ్ళు ఇక్కడ. అక్కడ చూస్తే నాకు కూడా అదే అనిపించింది. దేవా, నా ప్రార్థన కూడా ఇలాగే ఉన్నట్టుందే. నేను ప్రతిరోజు కూర్చొని నా జీవితం అంతా అంటే ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం నీకొచ్చి ప్రార్థన చేసేటప్పుడు రోజంతా నేనేమో నా సొంత చిత్తానుసారంగా జీవిస్తున్నాను. అంటే ఏంటంటే నాకు కావాల్సినట్టు నేను మాట్లాడతాను, నాకు కావాల్సినట్టు నా నోరును వాడతాను, నా భార్యతో కోప్పడతాను, లేదు అంటే నా కళ్ళని నాకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాను, నా చేతుల్ని నాకు ఇష్టమైన వాటిని టైప్ చేయడానికి వాడుకుంటాను. ఎవరైనా గాసిప్ చేస్తున్నారంటే నా చెవుల్ని వింటాను, ఇంకా వాళ్ళతో మాటలు కలుపుతాను, ఇంకా అపహాసులు కూర్చొని నవ్వుచున్న చోట్ల కూర్చొని నేను కూడా వాళ్ళతో కలిసి నవ్వి వేరే వాళ్ళని చులకనగా మాట్లాడతాను, ఇంకా వేరే వాళ్ళ గురించి గాసిప్ చేస్తాను. ఇలా లోకంలో నాకు ఇష్టమైన థింగ్స్ అన్నీ చేసేసేసి నాకు అంటే ఇంకా చెప్పాలంటే నా డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అంటే నా లస్ట్ఫుల్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసి సాయంత్రంకి వచ్చేసరికి మాత్రం ప్రార్థనలో కూర్చొని పరలోకమందున్న తండ్రి, నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు, నువ్వే గొప్ప దేవుడు, నువ్వు నన్ను క్షమించే దేవుడు అని ఫ్లాటరీ వర్డ్స్ మాట్లాడుతున్నాను నేను ఈవినింగ్ వచ్చేసరికి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నాతో ఎలా హేరోదీయులతో మాట్లాడారో అలాగే నాతో కూడా మాట్లాడుతుంది. వాళ్ళ యొక్క మోసంను ఆయన ముందే కనుగొనెను. మనం కూడా దేవుడు నాకు చెప్పింది ఒక్కటే ఏంటంటే, నిజంగా నువ్వు నిజమైన యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడు అయితే నువ్వు నిజంగా నీకు చెప్పబడిన నీ ప్రార్థన నేను ఆలకించాలి అంటే నువ్వు వచ్చి ఈవినింగ్ ఎంత ఫ్లాటరీ వర్డ్స్ మాట్లాడేవి అనేది నేను చూడను. నువ్వు దినమెల్లా నీ రోజు గడిచిన కొలది నేను ఇచ్చిన దినమెల్లా నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ప్రతి నిమిషం నా సిలువనెత్తుకొని నడిచావా? ప్రతి నిమిషం నీ నోరుని అదుపు చేసుకొని, దేవా నా నోరుని కంట్రోల్ చేయండి, నేను ఇలా మాట్లాడకూడదు, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వండి, నా కన్నులు నీకు ఇష్టం లేని చూస్తున్నాయి, నాకు నీ పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి అని ప్రతి నిమిషము ప్రతి విషయంలో నువ్వు సిలువ వేసుకున్నావా? అప్పుడు అలా సిలువ వేసుకొని నువ్వు ప్రతి దాంట్లో నీ చిత్తమును విరక్కొట్టుకొని ఆయన చిత్తము చేస్తున్నప్పుడల్లా కూడా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఏ ఫ్లాటరీ వర్డ్ చెప్పాల్సిన అవసరం లేదు. నీ హృదయంలోంచి వచ్చే ప్రతి మాట ఆయన ఆలకిస్తాడు. అప్పుడు యేసయ్య చెప్పే మాట ఏంటంటే, అవును, మీరు చెప్పే ప్రతి మాట నిజం. ఎందుకంటే ఆయన నువ్వు చెప్పే ఫ్లాటరీ వర్డ్స్ వినరంట. నువ్వు దినమెల్లా ఎలా జీవించావో చూస్తారంట. అందుకే మనం కూడా మన ప్రార్థనా జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసే ప్రతి ప్రార్థన చేసే ముందు ఒక్కసారి ఆ దినమెల్లా మనం ఎలా గడిపామో చూద్దాం. దాని ముందు గంటలంతా మనం ఎలా గడిపాం? మన సొంత చిత్తానికి గడిపామా? మనకి నచ్చినట్టు మనం జీవించామా? అప్పుడు దేవుడు చెప్పే మాట అదే, వాళ్ళ మోసమును ఆయన కనుగొనెను. ఈరోజు మన మోసం కూడా దేవుడు కనుగొంటాడు. దేవుడు వెక్కిరింపబడడు. హోలీ స్పిరిట్ ఎప్పుడు కూడా వెక్కిరింపబడదు. ఇట్ గ్రీవ్స్ ఇన్ అవర్ హార్ట్. హోలీ స్పిరిట్ చాలా దుఃఖపడుతుందంట. అరే ఏంటి వీళ్ళు, దేవుడు ఇంత గొప్ప రక్షణ వీళ్ళకిస్తే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు జీవించి, నా సహాయానికి వాళ్ళు ఆధారపడకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు జీవించి ఇప్పుడు వచ్చి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎలా ఆలకింపబడుతుంది మన ప్రార్థన? నిజంగా చెప్తున్నారు, మనం మాట్లాడే ప్రార్థన ఆలకింపబడాలి. నిజంగా మనం ఒక ప్రార్థన చేస్తే అగ్ని పైనుంచి కుమ్మరించబడుతుంది దేవుడి నుంచి. అలాంటి ప్రార్థన జీవితం మనలో ఉండాలి అంటే ఫ్లాటరీ వర్డ్స్ కాదు మనకు కావాల్సింది.
మనకు కావాల్సిందేంటంటే దినమెల్లా ఆయన సిలువనెత్తుకున్నాడు. దేవుడు నాకదే చెప్పారు. "నువ్వు డే అంతా సిలువనెత్తుకున్నాడు. డే అంతా నిన్ను నువ్వు డినై చేసుకో. నా చిత్తం చెయ్యి. ఖచ్చితంగా నీ హృదయంలోంచొచ్చే ప్రతి మాట నేను వింటాను. ఏ రోజు నేను నీతో అనను. నీ మోసం నేను కనుగొన్నాను. ఏ రోజు అనను నేను. ఎందుకు అంటే గనక నీ దినమల్లా నువ్వెలా జీవించావో నేను చూస్తానని." ఈ విషయాలు నేను తెలుసుకున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మరి నెక్స్ట్ మన సాన్వి సిస్టర్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత సేరా సిస్టర్, ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనము. అందుకు యేసు, లేఖనములు గాని దేవుని శక్తి గాని ఎరగక మీరు పొరబడుచున్నారు. ఈ అధ్యయనంలో బ్రదర్ జాక్ పూనేన్ గారి ద్వారా దేవుడు లేఖనాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను, దేవుని శక్తికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలియచేయటం అనేది జరిగింది. అయితే ఇది ఎలాగా నాకు అనుభవంగా తెలుసు అనంటే, నాకు లేఖనాలు తెలిసి వాటిని దేవుని శక్తిని ఆధారం చేసుకోకుండా నా సొంత ప్రయత్నంతో లేఖనాల్ని నెరవేర్చాలని ట్రై చేసిన ప్రతిసారి నేను ఓడిపోయాను ఆత్మీయత ప్రారంభంలో. ఎప్పుడైతే నేను అలా ఓడిపోయానో, ఇది నా వల్ల కాదు అని ఎరిగి దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు, ఆ లేఖనం యొక్క నెరవేర్పు అంటే దేవుడు నాకిచ్చినటువంటి ఆజ్ఞ యొక్క నెరవేర్పు నా జీవితంలో చూచినప్పుడు, దాని ద్వారా వచ్చినటువంటి అనుభూతి గాని, సంతోషము గాని, దేవుడిచ్చే శాంతి గాని అనుభవించినప్పుడు, అప్పుడు దేవుని యొక్క శక్తి ఎంత పవర్‌ఫుల్లో అది ఉంటేనే గాని నా లైఫ్‌లో నేను దేవుని యొక్క వాక్యానుసారంగా నేను నడవలేను. నాకు లేఖనాలు ఎంత తెలిసినా గాని, అది హెడ్ నాలెడ్జ్‌గా మాత్రమే పనికొస్తాయి గానీ, అది నా జీవితంలో నిజం అవ్వదు అన్న విషయాన్ని నేను గ్రహించుకోగలిగాను. అయితే ఈ అధ్యయనంలో జాక్ బ్రదర్ గారు ఏం చెప్పారంటే, అపవాది ఈ రెండిట్లో ఒక్కదాన్నే నమ్మేటట్లుగా మనల్ని మోసం చేస్తారు అని చెప్తారు. అది నిజమే. లేఖనాన్ని తెలుసుకొని ఇది నేను చేస్తాను అని మన స్వశక్తితో ప్రయత్నించినప్పుడు మేబీ అది ఒక్కసారి జరిగితే ఇంకింతే కదా అని అది చివరి వరకు కొనసాగింపబడకుండా అడ్డగింపబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరి దగ్గరికైనా ఎళ్లి ఈరోజు నేను మెసేజ్ విన్నాను. సమాధాన పడాలి అని చెప్పేసి, క్షమించాలి అని చెప్పేసి, క్షమాపణ అడగాలి అని చెప్పేసి వాక్యం వచ్చింది. నేను దాన్ని ఓకే, దేవుడు నాతో చెప్పాడు, వెళ్లి నేను సమాధాన పడతాను అని సమాధాన పడినప్పుడు అది ఎలా ఉంటుందంటే, ఆ ఒక్కసారికి ఓకే, సమాధాన పడ్డాను అయిపోయింది కదా! నెక్స్ట్ టైమ్ నుంచి దాన్ని నేను లైట్ తీసుకుంటాను. ఇంకా ఆ యాజ్ఞ నా లైఫ్‌లో నెరవేర్పు అయిపోయింది కదా అని చెప్పేసి, నేను తర్వాత లైట్ తీసుకున్నా. అదే దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఎప్పుడైతే ఆయన యొక్క ఆయన చెప్పిన విధంగా నేను వెళ్ళి వారితో సమాధాన పడినప్పుడు, నా అహం అనేది విరగ్గొట్టబడిద్ది. అది ఎలా ఉంటుందంటే, ఇంక జీవితంలో ఇంకెప్పుడు ఎవరిని బాధ పెట్టకూడదు. ఒకవేళ బాధ పెట్టినా వెంటనే క్షమాపణ పొందాలి. అలాగే ఇతరులు నా గురించి ఎంత చెడ్డ మాటలు మాట్లాడినా కూడా వాళ్ళని క్షమించాలి అనేటువంటి ప్రత్యక్షత దేవుడు నాకిస్తారు. ఎప్పుడైతే దేవుని శక్తిని నేను ఆధారం చేసుకుంటానో. సో, ఈ ఈ విషయంలో చాలా జాగ్రత్తగుండాలి. మనకి దేవుడు మా దేవుని యొక్క మాటలు తెలుసు కదా! ఆయన వాక్యాలు తెలుసు కదా! ఆయన యొక్క ఆజ్ఞలు తెలుసు కదా! అనుకుంటే సరిపోదు. మన జీవితంలో నెరవేర్పు దేవుని ఉద్దేశం ప్రకారం జరగాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి కావాలి. దేవుని యొక్క ఆత్మశక్తి ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఈ ఈ విషయాన్ని నేను ఈ విషయాన్ని బట్టి నేను బాగా ఎంకరేజ్ అయ్యాను. రెండోదొచ్చేసి 37వ వచనము. 22 మత్తయి సువార్త 22, 37వ వచనము. అందుకాయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననిది ఇది ముఖ్యమైనదియు మొదటినై ఉన్న ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞ దీని వంటిదే. అంటే దేవుణ్ణి నిజంగా మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమించాలి. ఖచ్చితంగా. ఖచ్చితంగా అంటే దేవుడేం బలవంతం చేయడు. నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు. ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే, మనకి నిజంగా ఆయన యొక్క ప్రేమ గురించి గనక ఖాళీగా ఒక ప్లేస్‌లో కూర్చొని ఆలోచిస్తే
మనము అడిగినయి కొన్ని చేసుంటారేమో అని, మనము అడగనివి అనేకం చేసుంటారాయన మన లైఫ్‌లో. ఖచ్చితంగా చేస్తారు. అదేంటి మనం అడగనియి చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, నాకైతే ఒక్కోసారి మాటలు కూడా రావు. కళ్ళెంబట నీళ్ళు మాత్రమే వస్తాయి అవన్నీ తలుచుకుంటున్నప్పుడు. సో, ఆయన ప్రేమను ముందు మనం అది ఎటువంటిది అన్నది గ్రహించుకోవాలి. అందుకే చెప్తారు కదా లేఖనంలో, "నీ యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు నాకు తెలియపరచు" అని. అది మనము కూర్చొని ఆలోచించడం మూలంగా తెలిసేది అది జస్ట్ ఓన్లీ 1%. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోని కృమ్మరింపబడతారో, అప్పుడు దేవుని యొక్క ప్రేమంతా మనలో ఉంటుంది. అప్పుడు అట్టి ప్రేమతో మనం ఇతరులను గనక ఖచ్చితంగా ప్రేమించగలం. వాళ్ళు ఎంత హాని చేసినా, మనకెంత చెడు చేసినా గానీ, వాళ్ళని అట్టి ప్రేమతో యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి ప్రేమతో మనం వాళ్ళని ప్రేమింపగలం. అలా కాకుండా మొదటి యోహాను 4 అధ్యాయము మొదటి యోహాను 4 అధ్యాయము 20, 21 వచనాలు చదువుదాం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని తన సహోదరుణ్ణి దూషించిన యెడల అతడు అబద్ధీకుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ మనం ఆయన వలన పొందియున్నాము. అయితే ఒకటే గుర్తు. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము పూర్ణ హృదయముతో అంటే, ఖచ్చితంగా మన కంటికి కనపడే ప్రతి ఒక్క సహోదరుని, సహోదరిని దేవుని యొక్క ప్రేమతో ప్రేమిస్తాం. ఇదే గుర్తు. బండ గుర్తు. వాళ్ళు ఎంత హాని చేసినోళ్ళు మనకి ఎదురుపడినా కూడా, వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే చూస్తారో అలా చూడగలుగుతున్నాము అంటే, అది ఖచ్చితంగా దేవుడు మన హృదయంలో ఆయన యొక్క ఆత్మ కృమ్మరింపత ద్వారా మనకిచ్చినటువంటి ప్రేమ. అట్టి ప్రేమ మనలో లేదు అనంటే గనక ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్లి, ప్రభువా! నీ ఆత్మను నాలో కృమ్మరించయ్యా! నీ ప్రేమను నాకు దయచేయి అని మాత్రం ఖచ్చితంగా ప్రేయర్ చేయాల్సిన అవసరం అయితే మనకుంది. సో, ఈ విషయాల్లో ఎప్పుడైనా మేబీ నాకు ఇలా ఎప్పుడైనా తారసపడితే ఎవరైనా సహోదరులు అంటే నాకు హాని చేసిన వాళ్ళు ఎప్పుడైనా ఇలా తారసపడినప్పుడు నాకది గుర్తుగా ఉంటుంది. నిజంగా దేవుణ్ణి నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నానా లేదా అన్నది అది ఖచ్చితంగా ఒక గుర్తుగా ఉంటుందన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన ధ్యానాంశంలో మత్తయి సువార్త 22 అధ్యాయము 15-40 వచనాల వరకు. పరిసయ్యులు ఎప్పుడూ కూడా యేసు ప్రభువుని మాటల్లో చిక్కుపెట్టాలని చూస్తా ఉంటారు. ఇక్కడ కూడా వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి ముందు పొగుడుతారు. పొగిడి తర్వాత వాళ్ళు ఒక క్వెషన్ వేస్తారు. కైసరుకి పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడుగుతారు. పొగిడినప్పుడు వాళ్ళ వేషధారణ ప్రభు కనిపెట్టారు. వాళ్ళు పొగడ్తలు అలాంటి ప్రభు ఇష్టపడరు. ఈ ప్రశ్న అడగటానికి వాళ్ళ శిష్యులతో పాటు హేరోదీయులతో కూడా తీసుకొచ్చుకొని మరీ అడుగుతారు. అంటే ప్రభు పన్ను చెల్లించనక్కర్లేదని చెబితే ప్రభుత్వం వాళ్ళు ఆయన్ని పట్టుకుంటారు. చెల్లించవచ్చని చెప్తే యూదులు ఆయన్ని వ్యతిరేకిస్తారు అని వాళ్ళు ప్లాన్ చేస్తారు. వాళ్ళ చెడ్డ హృదయము ప్రభువు గ్రహిస్తారు. అందుకని పన్ను రూక నాకు చూపించమని అడుగుతారు. వాళ్ళ నాణ్యాన్ని చూపించినప్పుడు దాని మీద ఉన్న బొమ్మ, రాత ఎవరి అని ప్రభువు అడుగుతారు. వాళ్ళు కైసరివి అంటారు. ప్రభువు అలాగైతే కైసరివి కైసరికును, దేవునికి చెల్లించండి అని చెబుతారు. అప్పుడు ఆయన్ని ప్రభుత్వం వాళ్ళు పట్టుకోలేరు, యూదులు పట్టుకోలేరు. మనకు కూడా ఇటువంటి సమస్యలేమైనా వస్తే ఎవరన్నా మనల్ని ప్రశ్నల్లో ఇరికిచ్చాలని గనక మనకి ఇబ్బంది పెట్టాలని చూస్తే, మనం దేవుడిని ప్రార్థనలో అడగాలి. మనం వాళ్ళతో మాట్లాడుతున్నా మనసులో ప్రార్థన చేసుకోవచ్చు. మనం అడగాలి, విశ్వాసంతో ఉండాలి. అప్పుడు దేవుడు మనకేం చెప్పాలనేది ఆ వివేచన జ్ఞానాన్ని మనకు కూడా ఇస్తాడు. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకు వీలు కాని వాక్కును, జ్ఞానమును మీకు అనుగ్రహించును అని దేవుడు మనకు చెప్పాడు లూకా సువార్తలో. మనం అడగాలి.
అడగకపోతే మనం పొందుకోలేము. అంతేకాదు అడిగి విశ్వసించకపోయినా మనం పొందుకోలేము దీన్ని. మనం ఇది నేర్చుకున్నాను నేను. అలాగే ఈ ఈ ప కైసరవు కైసరికి, దేవునికి చెల్లించమన్న వాక్యం మేము గతంలో చదువుకున్నప్పుడు, ఇది నేను ప్రభుత్వం వాళ్ళకి కట్టే టాక్స్‌ల విషయంలో మేము ఆలోచించుకొని మేము ఈ మమ్మల్ని మేము మా సరిచేసుకుంటానికి ప్రయత్నిస్తున్నాం. అందుకోసం ప్రార్థన చేసుకుంటున్నామనమాట. మేము ఇంక్రీజ్ చేసుకుంటా వస్తున్నాం టాక్సుల్ని. అట్లాగే ఇక్కడ నేను ఈ వారం నేర్చుకున్న విషయం ఏంటంటే, దేవుడు మనకి జాక్ బ్రదర్ గారి ద్వారా తెలియపరిచారు. కైసరు మనుషులుగా ఉన్నాడు కాబట్టి, మనం మనుషులకి అప్పున్నా కూడా అది తీర్చాకే దేవుడికివ్వాలి అనేది కూడా నేను దీని ద్వారా నేర్చుకున్నాను. తర్వాత 23వ వచనంలో సద్దూకయ్యులు ప్రభువు దగ్గరకొస్తారు. వాళ్ళు పునరుద్ధానము నమ్మరు, అద్భుతాలు నమ్మరు. వాళ్ళు ప్రభువుని ఒక వింత క్వెషన్ అడుగుతారు. ఒక వ్యక్తి పిల్లలు లేకోకుండా చనిపోతే అతని సహోదరుడు అతని భార్యని పెళ్లి చేసుకొని అతని సహోదరునికి సంతానం కలుగు చేయాలని మోషే చెప్పాడు. మరి మాలో 7 సహోదరులు ఉన్నారు. మొదటివాడు పెళ్లి చేసుకున్నాక అతను చనిపోతే తర్వాత ఒక్కొక్కళ్ళుగా సోదరులందరూ ఆవిడని చేసుకుంటారు. తర్వాత అందరూ చనిపోతారు. ఆవిడ చనిపోయింది. పునరుద్ధానములో ఆ 7లో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభువు చెప్తారు. మీరు లేఖనాలని కానీ, దేవుని శక్తిని గాని ఎరుగక పొరపాడుతున్నారు. పునరుత్థానమందు ఎవరు పెళ్లి చేసుకోరు. వారు పరలోకమందున దూతల వలె ఉంటారని చెప్తారు. అంటే మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. అలాగే పరిశుద్ధాత్మ శక్తిని కూడా మనం పొందుకోవాలి. ఏది లోపించినా కానీ మనం ఆత్మీయంగా ఎదగలేము. మనకు పరిపూర్ణత రాదు. అనేది కూడా నేను నేర్చుకున్నాను. తర్వాత 34వ వచనంలో ఈ ప్రభువు సద్దూకయ్యులు నోరు మూయించారని తెలుసుకొని మళ్ళీ పరిసయ్యులు వస్తారు. ఆయన్ని శోధించాలని. అప్పుడు అడుగుతారు మళ్ళీ ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన ఆజ్ఞ ఏదని చెప్పి. ప్రభువు చెప్తారు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించటమే ముఖ్యమైనది మొదటి ఆజ్ఞ. తర్వాత రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలనేది. ఇక్కడ నేనేమి నేర్చుకున్నానంటే నిలువు కర్ర అనేది దేవుణ్ణి ప్రేమించాలి మనం. అడ్డకర్ర అనేది పొరుగువాడిని ప్రేమించాలి. అదే క్రాసు. ఈ 2 ఉండాలి మనకి. ఏదో ఒకటి ఉంటే సరిపోదు. అందుకోసం పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనం పొందుకోవాలి, ప్రార్థన చేసుకోవాలని నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Luke 21:15. For I will give you a mouth and wisdom which all your adversaries will not be able to contradict or resist. తెలుగులో మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. నా లైఫ్‌లో గాడ్ నాకు నేర్పించింది చాలా టైమ్స్ ఫెలోషిప్ గాడ్‌కి బ్యాలెన్స్ అవ్వటం గాని క్రాస్ లాగా అంకుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. హారిజాంటల్, వర్టికల్ లైన్స్ అని చెప్పి. అయితే వర్టికల్ లైన్ గాడ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండాలి అండ్ ఫెలోషిప్ కూడా 2 ఇంపార్టెంటే. ఇంకోటి అండర్‌స్టాండింగ్, వాక్యం యొక్క అండర్‌స్టాండింగ్ అండ్ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ కూడా. అయితే ఈ 2 కాకుండా నా లైఫ్‌లో చాలా థింగ్స్ బ్యాలెన్స్డ్‌గా లేకుండా ఉండేవి. ఒక్కొక్కసారి 2 ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్ళిపోయేదాన్ని. లేకపోతే అసలేమీ లేకుండా ఉండేదాన్ని. కానీ గాడ్ విజ్డమ్ ఇమ్మని నేను ఎప్పుడైతే ప్రేయర్ చేయటం నేను స్టార్ట్ చేశానో, నేను జస్ట్ చిన్ని ప్రేయర్ ప్రొవర్బ్స్ 14లో జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లుని పెరికివేయును అనే వర్డ్ గాడ్ మాట్లాడుతూ వచ్చినప్పుడు నాకు నిజంగానే ఫూలిష్‌గా ఉన్నాను. నాకు జ్ఞానం లేదు. గాడ్ నాకు హెల్ప్ చేయండి అన్నప్పుడు జ్ఞానము కొదవగా ఉన్న ఎడల జ్ఞానం అనుగ్రహింపబడును అని జేమ్స్‌లో 4లో ఉంటది కదా! అయితే అప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఆ బ్యాలెన్స్
కరెక్ట్‌గా ఉండేటట్టు గాడ్ హెల్ప్ చేస్తున్నారు. గా గాడ్‌కి వర్టికల్ ఫెలోషిప్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఫెలోషిప్, మనుషుల యొక్క ఫెలోషిప్. తర్వాత అండర్‌స్టాండింగ్ ఎలా ఉంటది. తర్వాత పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ ద్వారా నేను చాలా థింగ్స్ నా లైఫ్‌లో చేంజ్ చేసుకుంటా రావాలి. జస్ట్ ఊరికే అండర్‌స్టాండింగే కాదు అని చెప్పి చాలా థింగ్స్‌లో అదే ఈ ఏజ్‌లో చిన్న వాళ్ళకి టీచ్ చేస్తా ఉంటాం గాడ్ విజ్డమ్ ఇవ్వండి అని. అయితే నేను నేర్చుకున్నదేంటంటే ప్రతి ఏజ్ వాళ్ళకి ఈవెన్ ఓల్డ్ వాళ్ళకి కూడా ఎలా బిహేవ్ చేయాలి. వాళ్ళ గ్రాండ్ డాటర్స్‌తో, వాళ్ళ వాళ్ళ ఇన్‌లాస్‌తో, వాళ్ళకి వచ్చిన పిల్లలతో వాళ్ళకి కూడా గాడ్ జ్ఞానం ఇవ్వాలి. లేకపోతే మనకి ఆ బ్యాలెన్స్ తెలీదు. మనుషులుగా మనం చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటాము. సో, నేనింకా ప్రేయర్ చేస్తున్నాను. నిజంగానే చాలా థింగ్స్ ఇప్పటికి ఫూలిష్‌గా నేను టూ మచ్‌గా ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోయి చేస్తా ఉంటా. కానీ ఆ టైంలో నేను చిన్ని ప్రేయర్ చేసుకునేదాన్ని. గాడ్ నాకు విజ్డమ్‌నివ్వండి. రైట్ వర్డ్సే కాదు, రైట్ డీడ్స్ కూడా నేను చేయగలిగేలాగా ఎప్పుడు గాడ్ ఏది పట్టుకోమన్నారో అది పట్టుకొని, వదిలేయమన్నవి వదిలేయటానికి కూడా గాడ్ మనకి జ్ఞానం ఇస్తారు. ఆ జ్ఞానము గాడ్స్ విజ్డమ్ నిజంగానే ఆయన ట్రూత్‌లోకి నడిపిస్తా వస్తది మనల్ని అని చెప్పి నేను నేర్చుకున్నాను. ఇంకొకటి ఆ డిసర్న్‌మెంట్ గురించి కూడా జీసస్ ఫారిసీస్‌కి ఆన్సర్ చేసేటప్పుడు డిసర్న్‌మెంట్ గురించి కూడా ఎవరు ఎలా మాట్లాడుతున్నారా మనము డిసర్న్ చేసే స్ట్రెంగ్త్ కూడా గాడ్ ఇస్తారు. మనము మోసపోకుండా. సో, ఇయన్నీ మనకి స్వతహాగా రావు. కానీ గాడ్‌కి నిజంగా క్లెయిమ్ చేసుకొని నమ్మితే నిజంగా గాడ్ ప్రతి ఒక్క బైబిల్‌లో ప్రతి ఒక్క వర్డ్స్ అది మన గాడ్ ఇచ్చిన లవ్ లెటర్ అని చెప్పి మనం చదివి నా సొంతగా గాడ్ నాకు మాట్లాడతాకి రాసారు అని ప్రతి ఒక్క వర్స్ స్లోగా చదువుతున్నప్పుడు గాడ్ నిజంగానే అది చదవటమే కాదు కానీ నేను బిలీవ్ చేసినప్పుడు గాడ్ ఇస్తారు అని నేను నమ్మినప్పుడు గాడ్ నిజంగానే మన లైఫ్‌లో అయ్యి ట్రూ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్స్. మరి ఇప్పుడు నెక్స్ట్ మనోహర్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత లాస్ట్ లో భాగ్యశ్రీ షేర్ చేసుకుంటారు. మాథ్యూ 22:18 22:18 యేసువారి చెడుతనం ఎరిగి వేషధారులారా నన్ను ఎందుకు శోధించుతున్నారు. సో విజయ్ అన్న కొన్ని వారాల క్రితం ఒక మెసేజ్ చెప్తా హెబ్రీ 10లో 4 పాపాలు చూపిస్తారు. ఒకటేంటి అంటే విగ్రహారాధకులు ఉండకూడదు, తర్వాత వ్యభిచరించకూడదు, తర్వాత మూడవది సీరియస్ తీసుకోవాల్సింది ఏంటంటే ప్రభువుని శోధించకూడదు అని. నాకు ఆ వర్డ్స్ గుర్తొచ్చింది. ఎట్లా యేసు ప్రభు ఎలా చెప్పగలిగాడు నన్ను ఎందుకు శోధిస్తున్నారు అని. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే జీవించకుండా మాట్లాడితే నువ్వు ఇలాంటి వాడు అని తెలిసి కూడా అది వాళ్ళ జీవితంలో నిజం అవ్వలేదు అని తెలుసుకొని కూడా వాళ్ళు యేసు ప్రభుతో ధైర్యంగా ఆయన క్వశ్చన్ చేయగలిగారు కదా. సో అది నిజం అవునప్పుడు మనం దేవునితో మాట్లాడడానికి అర్హత లేని వాళ్ళం అవుతాము. సో అది ఇది యేసుకి అది చెడుతనం, ఆయన అసహించుకుంటాడు అలాంటి వేషధార జీవితాన్ని. అందుకే వాళ్ళని వేషధారులు అన్నాడు. 2 నన్ను ఎందుకు శోధిస్తున్నారు అని చెప్పాడు. అండ్ ఆ తర్వాత 21st వర్స్ నాకు అర్థమైంది ఏంటంటే కైసరుకి దేవునికి చెల్లించడం అని చెప్పినప్పుడు నేను చాలా క్రిస్టియన్ హౌసెస్ లో గమనించింది ఏంటంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకోవాలి, సండే చర్చ్కి మానేయించడం, తర్వాత మ్యారేజెస్ ఉన్న ఫంక్షన్స్ ఉన్న సండే చర్చ్ సెకండ్ ప్రయారిటీ ఇవ్వడం, తర్వాత ఇలాంటి వెన్స్డే మీటింగ్ సెకండ్ ప్రయారిటీ ఇవ్వడం నేను కొన్ని గమనించాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే దేవా ఈ నువ్వేమి ఇచ్చావు, నీకేమి ఇవ్వాలి. కైసరు ఇయర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే అవి వాటికి ప్రయారిటీ వాటికి ఇవ్వాలి, గాడ్స్ ప్రయారిటీ గాడ్కి ఇవ్వాలి.
ఈ రెండిట్లో దేన్ని మిక్స్ చేయకూడదు. జాకంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. రబ్బర్ బ్యాండ్ ఎగ్జాంపుల్. సో, ఆ వర్క్‌లో ఉన్నంత సేపు ఆ వర్క్‌కే ఫోకస్‌గా ఉండాలి. అండ్ ఆఫ్టర్ దట్ రబ్బర్ బ్యాండ్ ఎర్త్ నుంచి హెవెన్‌కెళ్ళాలి. అంతేగాని ప్రయారిటీ మారకూడదు. లాస్ట్ వీక్ నేను మాట్లాడాను దాని గురించి. ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్, సెకండ్ ప్రయారిటీ సెకండ్ అలానే ఉండాలి. సో, ఏది ఎవరికివ్వాలి అనేది గాడ్‌ని విజ్డమ్ ఖచ్చితంగా అడగాలి. ఈ సిట్యుయేషన్‌లో నన్నేం చేయమంటావు లార్డ్ అని. అండ్ ఆఫ్టర్ దట్ 29వ వచనం లేఖనములు గాని, దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారని ఉంటది. ఇంగ్లీష్‌లో అయితే యూ ఆర్ రాంగ్ అని ఉంటది. బికాజ్ యూ నో నెయిదర్ ద స్క్రిప్చర్స్ నార్ ద పవర్ ఆఫ్ గాడ్. అంటే ఆహ్, ఆ సీక్వెన్స్ నేను ఫోకస్డ్‌గా చదవడానికి ట్రై చేశాను. ఫస్ట్ లేఖనాలు, ఆ తర్వాత దేవుని శక్తి. సో, ఆహ్, బైబిల్ చదవడం ఎంత ఇంపార్టెంటో అప్పుడు నాకు అర్థమైంది. ఆహ్, బైబిల్ చదివితే ఆటోమేటిక్‌గా మనం రాంగ్ అవ్వకుండా ఉండడానికి, తర్వాత ఆ మాటల ప్రకారం జీవిస్తే వేషధారులు అవ్వకుండా ఉండడానికి దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. అండ్ ఒకళ్ళకి ఆన్సర్ ఎలా చేయాలో గూడా ఆ లూకాలో నేను నేర్చుకున్నాను. ఆహ్, వాళ్ళు నోరు తెరవలేరు, కాంట్రోవర్సీ క్రియేట్ చేయలేని ఆన్సర్ ఇచ్చేటట్లుగా దేవుడు మనల్ని చేస్తాడు. అండ్ జాక్ అంకుల్ ఎగ్జాంపుల్ కూడా బియర్డ్ గురించి, గోర్లు కత్తిరించుకోవడం గురించి ఎలా మాట్లాడాలి, ఎలా ఆహ్, మనం తెలుసుకోవాలి, అంటే ఇతరులతో ఎలా డీల్ చేయాలి అనేది దేవుడే విజ్డమ్ ఇవ్వాలి. మనం మన జ్ఞానంతో మాట్లాడినంత మాత్రం ఇంకొకళ్ళు అంటే ఫస్ట్‌లో సీఎఫ్‌సీ గురించి నేను ప్రచారం ఎక్కువ చేసేవాడిని ఇలా. నా జ్ఞానాన్ని ఇతరుల ముందు చూపించుకునేవాడిని. దాని దెబ్బకి నా పేరు ఎలా మారిపోయిందంటే, నేను ఎక్కడికెళ్ళినా సీఎఫ్‌సీ మత ప్రచారం చేస్తున్నాడు. వచ్చాడురా సీఎఫ్‌సీ మత ప్రచారకుడని నా ఫ్రెండ్స్ గాని, నేను వదిలిపెట్టిన పాత చర్చ్ మెంబర్స్ వీళ్ళందరూ అనుకునే స్థితికెళ్ళిపోయాను. అప్పుడు నాకర్థమైంది. నేను నా జ్ఞానాన్ని చెప్తున్నాను గానీ, నా జీవితాన్ని చూపించలేకపోతున్నాను. సో, సీఎఫ్‌సీ గురించి నేను ఇంకెక్కడ మాట్లాడను. లార్డ్, నేను సరైన విధంగా మాట్లాడడానికి నాకు హెల్ప్ చేయండని నేను ప్రేయర్ చేసుకున్నాను. అండ్ గాడ్ నాకు హెల్ప్ చేయడం నేను నిజంగా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. థాంక్ యూ బ్రదర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఈ అధ్యాయం నుంచి నాకు పాస్ట్‌లో జరిగిన విషయం నుండి నేను కరెక్ట్ చేసుకోవడానికి, అలాగే ఒక కొత్త విషయం నేను ఎంకరేజ్ అయ్యాను. అది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 17వ వచనం నుంచి 40 వచనాల వరకు అక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్కొక్కళ్ళు వచ్చి క్వెషన్స్ అడుగుతా ఉంటారు. ఆయన వివేచన జ్ఞానంతో వారికి సమాధానం చెప్తూ ఉంటారు. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దీని నుంచి జాక్ అంకుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు. ఏంటంటే ఒక కాన్ఫరెన్స్‌లో ఒక బ్రదర్ అడిగారంట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ బిఎడ్ ఉంటుంది. అయితే జాక్ అంకుల్ ఒక్కళ్ళకే బిఎడ్ లేదు అక్కడ అని చెప్పేసి ఒక బ్రదర్ లంచ్ టైమ్‌లో అడిగారంట. బ్రదర్ మీకు బిఎడ్ ఇవ్వకుండా దేవుడు తప్పు చేశారా? లేదా మీరు దాన్ని షేవ్ చేసుకొని, కట్ ఆఫ్ చేసుకొని తప్పు చేశారా? అన్నప్పుడు అంకుల్ ప్రేయర్ చేసుకున్నారంట. ప్రేయర్ చేసుకొని వారికి ఏ సమాధానం చెప్పాలనని అంకుల్ సమాధానం చెప్పారు. వెంటనే వారికి ఏంటంటే, దేవుడు మీకు నెయిల్స్ ఇచ్చి తప్పు చేశారా? దాన్ని మీరు కట్ చేసుకోవడం వల్ల మీరు తప్పు చేశారా? అని చెప్పేసి. అయితే ఈ విషయాలను బట్టి నేనేం తెలుసుకున్నానంటే, పాస్ట్‌లో ఇలాంటి క్వెషన్స్ ఎవరన్నా అడిగినప్పుడు నాకు జ్ఞానం లేదు. అవి ఏం చెప్పాలి? ఏ క్వెషన్‌కి ఏ సమాధానం చెప్పాలన్నది కూడా నాకు తెలీదు. ఎన్ని సత్యాలు తెలిసినప్పటికీ ఆ క్వెషన్‌కి సరిగ్గా సమాధానం చెప్పకపోతే మళ్ళీ దానికి ఏ క్వెషన్ చేస్తారో అనని భయంతో నేను తెలీదనే చెప్పేదాన్ని. తర్వాత ఏంటంటే సామెతలు 7వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నట్టు జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు అని చెప్పమని, అలాగే యాకోబులో 1వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞానం కొదువైతే గనక అడగండి అని చెప్పేసి ఈ మాటలను బట్టి నేను ఏం ప్రేయర్ చేసుకున్నానంటే, దేవా నాకు జ్ఞానం కావాలి.
ఏ సమయంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే జ్ఞానం కావాలి అని చెప్పేసి నేను అడిగాను. అయితే ఆ తర్వాత ఎవరన్నా క్వెషన్స్ అడిగితే, అలా చిక్కులు పట్టే క్వెషన్స్ ఎప్పుడన్నా అడిగితే, ఆ జ్ఞానం గురించి నేను ప్రేయర్ చేసుకున్నాను కాబట్టి, దేవుడు నాకు ఆ సమాధానం చెప్పినప్పుడు, నేను సమాధానం చెప్పేదాన్ని. దాని నుంచి నేను ఏం గ్రహించుకున్నానంటే అప్పుడు, ఈ అధ్యయనం విన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఆ సమాధానం చెప్పగానే ఎలా ఉన్నాను అన్నది నేను టెస్ట్ చేసుకుంటే, అది గాడ్‌ని హెల్ప్ అడిగాను. కానీ సమాధానం చెప్పగానే నేనెలా ఫీల్ అయ్యానంటే, అది నా నుంచొచ్చింది. నేను వాళ్ళకి కరెక్ట్‌గా సమాధానం చెప్పాను. వాళ్ళ క్వెషన్‌కి నేను కరెక్ట్‌గా సమాధానం చెప్పానన్న గర్వం నాలో వచ్చింది అన్నది నేను తెలుసుకున్నాను. అలాగే రెండో విషయం నేను ఎంకరేజ్ అయిందేంటంటే జాక్ అంకుల్ చెప్పినప్పుడు, ఆ బ్రదర్‌తో వెంటనే ఫెలోషిప్ పోగొట్టుకోవడం ఇష్టం లేదని అంకుల్ ఆన్సర్ చెప్పగానే మళ్ళీ ఆ బ్రదర్‌తో మళ్ళీ నార్మల్‌గా మాట్లాడారు అని చెప్పేసి, నేనక్కడి నుంచి ఏం నేర్చుకున్నానంటే, ఎవరితో అయినా నేను అలాంటి సమాధానం చెప్పినప్పుడు ఫస్ట్ ఆ జ్ఞానం ఇచ్చిన దేవునికి మహిమ చెల్లించాలి. అలాగే నెక్స్ట్ ఆహ్, వాళ్ళతో సహవాసం పోగొట్టుకోకుండా నేను ప్రవర్తించాలి. వాళ్ళని ఎంబారసింగ్‌గా నేను ఫీల్ చేసేలాగా అలా చేయకూడదు అనని చెప్పి తెలుసుకున్నాను. అప్పుడు నాకు దేవునితోనూ, అలాగే మనుషులతోనూ సహవాసం కరెక్ట్‌గా ఉంటుంది అన్నది నేను తెలుసుకున్నాను. ఈ విషయం నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము మరి ఎవరైనా స్పందిస్తూ ప్రార్థన చేసిన యెడల నేను క్లోజింగ్ ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధుడా ప్రభువా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇగో నా తండ్రి, అనేకమైన సంగతులు ప్రభావ మేము విన్నాం నా తండ్రి. అయ్యా విని విడిచిపెట్టే మనస్తత్వం వాళ్ళని తీసివేయండి ప్రభువా. ఇగో నా తండ్రి, మా యొక్క హృదయం అనే పలక మీద దేవా ఈ మాటలు రాసుకోవడానికి, భద్రపరచుకోవడానికి కృపను దయచేయండి ప్రభువా. ఇగో దేవా మేము ఎంత జ్ఞానం సంపాదించుకున్నాం అన్నది ప్రాముఖ్యమైనది కాదు నా తండ్రి. నీ వాక్యానికి నీకు లోబడి ఎంత వివేకంగా దేవా నడుచుకుంటున్నాం అన్నదే దేవా ప్రాముఖ్యమైనది నా తండ్రి. ఆయా ఎదటి వ్యక్తిని ప్రేమించమని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. మాలో ఇంకనూ అనేకమైన పొరపాట్లు ఉన్నాయి నా తండ్రి. ఏదో ఒక సమస్య ద్వారా ప్రభా ఎదటి వ్యక్తిని ప్రేమించడానికి ప్రభా ఒక అడుగు వెనకపడుతున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించండి. అయ్యా ఇగో నా తండ్రి ప్రభా, ఎదటి వ్యక్తిని మా యొక్క సహోదరుని ప్రేమించిన వాడు దేవా నిన్ను కూడా ప్రేమించట్లేదని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా. మేము అనుకుంటున్నాం ప్రభా, ఇగో నా తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాము, కానీ నా యొక్క సహోదరులందరిలో ఏ ఒక్కరిని ద్వేషిస్తున్నాం అని ప్రభా మేము అనుకుంటున్నాం ప్రభా. అది కరెక్ట్ కాదని నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం ప్రభా. ఇగో నా తండ్రి, మా యొక్క సహోదరులు ప్రేమించే మనస్సు మాకు దయచేయండి. లేఖనాన్ని ప్రభా పరిశీలించి ప్రభా దేవా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి కృపను దయచేయండి. ఎంతో విలువైన మాటలు ప్రభా మీరు మాకు అందించిన విధానంకే స్తోత్రాలు. ప్రతి ఒక్క బ్రదర్ని సిస్టర్ని ప్రభా మీరు అభిషేకించే విధానం బట్టి దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యొక్క పాస్తాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. మరి నేను ప్రార్థన చేస్తాను. మరి సంఘం అంతా కూడా ఏకీభవించవలసింది కోరుచున్నాను. ఇచ్చిన వాగ్దానం దేవుడు ఎక్కడైతే 2-3 కూడుకొని నా నామంలో ఉంటారో వాళ్ళ మధ్య ఉంటాను అని చెప్పారు. మరి మన చర్చ్ మనమందరం కూడా కలిసి ఒక్కటే మన ఆశ ఏంటంటే దేవుడి యొక్క మరి ఆయన యొక్క చిత్తం చేయాలి మన జీవితంలో. మనల్ని మనం తగ్గించుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలని. మరి మనందరం ఏకీభవించిన తప్పకుండా గాడ్ మన ప్రార్థన ఆలకిస్తారు. ఆయన తప్పకుండా జవాబు దయచేస్తారని నేనైతే 100% విశ్వసిస్తున్నాను. మరి అందరూ ఏకీభవించి ప్రార్థన చేయండి. మరి ఈ ప్రేయర్ రిక్వెస్ట్ లో అయితే మరి ప్రాముఖ్యంగా ఉన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే రక్షణ. మన సంఘంలో చాలా మంది యవనస్తులు ఉన్నారు. మరి కాలేజెస్ కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. మరి వాళ్ళ రక్షణ జీవితం గురించి ప్రార్థన చేద్దాము. ఈ యొక్క ఆఖరి దినాల్లో, దుష్టకరమైన దినాల్లో వాళ్ళు రక్షింపబడి దేవుణ్ణి మరి యవ్వన వయసులో వెంబడించాలని ఒకటి వాళ్ళ రక్షణ గురించి. అలాగే రెండోది ఏంటంటే వివాహాలు అవ్వాల్సిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా భారం కలిగి ప్రార్థన చేద్దాము. వాళ్ళందరూ మరి దేవుని మీద ఆధారపడుతున్నారు. మరి వాళ్ళందరికి కూడా గాడ్ పర్ఫెక్ట్ మ్యాచ్, గాడ్ ఏదైతే ఏర్పరిచారో మరి అది దాని విషయమే ప్రార్థన చేద్దాము. అలాగే ఉద్యోగాల కోసం మరి యవనస్తులు ఇంకా చాలా మంది ట్రై చేస్తున్నారు. మరి గాడ్ కూడా వాళ్ళ జీవితాల్లో మంచి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని
ఉత్తీర్ణమైన స్థానంలో ఉంచాలి అని చెప్పి ప్రార్థన. అలాగే అనారోగ్యంలో ఉన్న వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేస్తాను, నాతో పాటు ఏకీభవించండి. పరలోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, మరి నిజంగా చెప్పబడిన వాక్యం నిమిత్తమై నీకే వందనాలు ప్రభా, మరి పాడిన పాటల నిమిత్తమై నీకే వందనాలు ప్రభా. నిజంగా ప్రభా, ఈ వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్క బిడ్డల హృదయంలో మీరు నాటించి నూరంతలుగా ఫలింప చేయండి ప్రభా. ఏ ఒక్క మాట కూడా ప్రభా సాతాను వెతుకోకుండా, అపవాది తీసుకువెళ్ళిపోకుండా తండ్రి వాళ్ళ హృదయంలో రాయండి ప్రభా. తండ్రి దాచుకోలేకుండా ఇది మేము విన్నాము, ఇది మాకు తెలుసు అని అనుకుంటున్నామేమో ప్రభా, దయతో ఆ గర్వాన్ని తీసివేసి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని పరిశుద్ధాత్మ మమ్మల్ని సరిచేస్తున్నప్పుడు సరిచేసుకునే తత్వాన్ని మాలో నింపమని కోరుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ప్రభా మా సంఘంలో ఉన్న మనవులు ప్రభా మేమందరం కలిసి ప్రభా ఏకాత్మతో ప్రభా మేము నీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. మొదటిగా ప్రభా మా యవ్వనస్తుల గురించి, వాళ్ళ రక్షణ గురించి అడుగుతున్నాం తండ్రి. తండ్రి, మా యొక్క బిడ్డల్ని రక్షించగలిగిన దేవుడవు కేవలం నువ్వు మాత్రమే. నీ ద్వారా తప్ప రక్షణ ఇంకో ఏ దారి లేదు ప్రభా తండ్రి. వాళ్ళ జీవితంలో ప్రభా నీ యొక్క చేతిలో సురక్షితంగా ఉంటాయని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. బిడ్డలకు ప్రభా నువ్వే వాళ్ళ హృదయంలో రారాజుగా ఉండాలని, నువ్వే వాళ్ళ జీవితాలు ఏలాలని తండ్రి, వాళ్ళకి రక్షణ దయచేయమని కోరుచున్నాం. వాళ్ళు నిన్ను తెలుసుకోవాలి, నిన్ను గుర్తెరగాలి. నీ ద్వారా తప్ప మరో దారి లేదు రక్షణకి అని వాళ్ళు తెలుసుకొని నిన్ను నిజమైన రక్షకుడిగా అంగీకరించి ప్రభా వాళ్ళు బాప్టిజం తీసుకోవడానికి మీరు వాళ్ళ హృదయంలో కార్యం చేయమని కోరుచున్న. వాళ్ళకి తోడుగా ఉండండి ప్రభా తండ్రి. యవనస్తులు బయటికి వెళ్తున్నప్పుడు ప్రభా మా ఆడబిడ్డలకి, మా మగ బిడ్డలకి ప్రభా ప్రాకారముల వల్లే తండ్రి వాళ్ళ జీవితాల్లో తండ్రి మీరు చెయ్యమని కోరుచున్నాం ప్రభా. ఎక్కడ కూడా ప్రభా వాళ్ళ ద్వారం వలె ఉండకుండా ప్రభా ప్రతి చోట మీ పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభా ప్రాకారముల వలె చేయండి ప్రభా. వాళ్ళని మీరు దగ్గరుండి ప్రభా ప్రతి విషయంలో సహాయం చేసి నడిపించండి తండ్రి. అలాగే మంచి రక్షణలోకి నడిపించండి ప్రభా. అలాగే ప్రభా మరి మ్యారేజెస్ విషయమై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డలు ప్రభా ఎంతో మంది మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. మరి వాళ్ళ మ్యారేజెస్ విషయమై తండ్రి నీ పాదాలు పట్టుకున్నాడు. ఎవరైతే ప్రభా రైట్ మ్యాచ్ అని మీరు ఏర్పరచున్నారో వాళ్ళని త్వరగా తండ్రి మా యొక్క బిడ్డల జీవితాల్లోకి తీసుకురమ్మని నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం ప్రభా. నిన్నే ఆశ్రయిస్తున్నాం ప్రభా. ఏ నరుడిని కానీ, ఏ యొక్క లోకశక్తులను కానీ ఆశ్రయించకుండా కేవలం నువ్వు కార్యం చేస్తావని కనులారా తండ్రి నీ వైపు తిరిగి మీ వైపు చూస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. మా బిడ్డలకి మ్యాచెస్ తీసుకురండి. మా యొక్క సంఘంలో నీ కార్యము చూడుటకు ప్రభా మీరే చేయండి. కానీ మ్యాచెస్ ఫిక్స్ అయిన వాళ్ళకు ప్రభా మరి ముందు ప్రతి కార్యంలో కూడా ప్రభా అది మనుషులు చేసింది కాదు, కేవలం మీరు చేసిందని తని మేము గుర్తించి మమ్మల్ని మేము తగ్గించుకొని ఇంకా మమ్మల్ని హంబుల్ చేసుకొని నీ పాదాల దగ్గర ఆధారపడటం నేర్పించమని కోరుచున్నాం ప్రభా. తన ఆ కార్యము ఘనంగా మీరే జరిగించమని కోరుచున్నాం. అలాగే ప్రభా తన జాబ్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి బిడ్డలు తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మరి కష్టపడి చదివి ప్రభా వాళ్ళు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తే ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా. తండ్రి వాళ్ళ జీవితాల్లో ఫలభరితం చేయండి ప్రభా. మరి చిన్న జాబ్స్ చేసుకొని పెద్ద జాబ్స్ కు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలు కూడా ఉన్నారు ప్రభా. వాళ్ళు కూడా ప్రభా నీ చిత్తం అయితే మంచి జాబ్స్ లో వాళ్ళని సెటిల్ చేయమని కోరుచున్నాను. తండ్రి ఎవ్వరు ప్రభా ఎటువంటి తని లోకం చూసే ట్రిక్స్ ని ఏది ఆశించకుండా నీ మీద కంప్లీట్ గా నీ మీద డిపెండ్ అవుతున్నారు. అయ్యా సహాయం చేయమని అడుగుతున్నారు తండ్రి. వాళ్ళు కష్టపడటానికి, బాగా చదవడానికి, అలాగే మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి మీరు సహాయం చేయండి. వాళ్ళని ప్రభా ఎక్కడ కూడా నవ్వుల పాలు అవ్వకుండా వాళ్ళు నేను నమ్ముకున్నందుకు ఘనమైన స్థితిలో వాళ్ళని ఏర్పరచబోతున్నందుకే నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. అలాగే ప్రభా మా సంఘంలో తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మోహన్ అన్న గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నువ్వైతే ప్రభా మరి బిడ్డ సాక్ష్యం ద్వారా మేము తెలుసుకొని ఉన్నాం తండ్రి. ఒక కాల్ కంప్లీట్ గా హీల్ అయిందని, దాన్ని బట్టి నిజంగా వందన. రెండో కాల్ కూడా హీల్ అవుతుందని బ్రదర్ చెప్తున్నారు ప్రభా. మీరే సంపూర్ణంగా హీల్ చేయండి ప్రభా. తిరిగి తన పనికి వెళ్ళడానికి ప్రభా మీరే సంపూర్ణంగా హీల్ చేసి నడక విషయంలో అన్నిట్లో కూడా మీరే సహాయం చేయండి. మీరు చేసిన ప్రభా నీ కృపను బట్టి, తన జీవితంలో మీరు ఇచ్చిన ప్రొటెక్షన్ బట్టి వందనాలు. ఆ కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వండి తండ్రి. అలాగే మాధురి సిస్టర్ వాళ్ళ బిడ్డని తండ్రి మీరు స్వస్థపరిచినందుకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. అలాగే ఇంకెవరైతే బిడ్డలు ప్రభా అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. ఆ యొక్క అనారోగ్యం ముట్టి స్వస్థపరిచి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయమని కూర్చున్నా తండ్రి. అలాగే మా కుటుంబాలను కట్టండి ప్రభా. నీ ఆత్మతో తని నింపి మా కుటుంబాలను కట్టి ప్రభా యేసుక్రీస్తు ప్రభువారి వలె మారుటకు ప్రభా మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరిపైన నీ పరిశుద్ధ ఆత్మను ఉంచండి ప్రభా. తను ఎక్కడైతే ప్రభా ఇంకా మేము లోకాన్ని వెంబడిస్తూ లోక ఆశల వైపు తిరుగుతూ మమ్మల్ని మేము సంతోష పెట్టుకుంటున్నాము, ఈ విషయాలన్నీ మాకు తెలియచేయండి. మమ్మల్ని మేము డినై చేసుకొని నీ పరిశుద్ధ ఆత్మ మీద ఆధారపడి ప్రభా కేవలం తని నీ కృప వల్లే మా కుటుంబాలు, సంఘాలు కట్టబడుతున్నాయని మేము తెలుసుకుంటాకు మాకు సహాయం చేయమని తండ్రి. మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు. ఇటువంటి మంచి సంఘం ఇచ్చినందుకు నీకు
వందనాలు. దీంట్లో మీరు మాట్లాడుతున్న సత్యంను బట్టి వందనాలు ప్రభా. అలాగే ఎల్డర్ బ్రదర్ కుటుంబంను బట్టి నీకు వందనాలు, బ్రదర్ని బట్టి నీకు వందనాలు. అలాగే ఓవర్సీస్ గా ఉన్న విక్టర్ విన్సన్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు. అలాగే చాక్పున్ గారు యానిపున్ గాని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, సమస్తము నీ వల్ల జరిగింది కనుక నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభా, మా సంఘంలో ఉన్న ఇంకా ప్రభా తండ్రి, మా సంఘంలో ఇంకా ఎవరైతే ప్రభా మరి మీరు తండ్రి మరి ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో ప్రభా, నిన్ను వెంబడించడానికి డిజైర్ అవుతూ ఉన్నారో ప్రభా, వాళ్ళని మేము కలుసుకోవడానికి మీరే ఏర్పరచండి. లేదంటే ప్రభా వాళ్ళని మా సంఘంలోకి తీసుకురమ్మని కోరుచున్నాం తండ్రి. ఏదైనా ప్రభా చెడ్డ వేరు తండ్రి ఉంటే గనక మీరే తీసివేసి మాకు నేర్పించి ప్రభా సరిదిద్దుకోవడానికి కృపను దయచేయండి తండ్రి. సంఘమును తండ్రి నీ భయముతో వణుకుతో కొనసాగించటకు మాకు నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని కోరుచు. సమస్తము ప్రభా ఈ ప్రార్థన కూడికంతే నీకు మహిమకరంగా జరిగిందని మేము విశ్వసిస్తూ అతి త్వరలో రాని మా ప్రియ ప్రభని యేసునామమున బతిమలాడి వేడుకొని నడుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడితే ఇంకటితో ముగిసింది. థ్యాంక్ యూ.